తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో బోలేబాబా డైరీ బాగోతాన్ని సెట్ బట్టబయలు చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో కొబ్బరి నూనె, పామాలిన్ పేరిట రసాయనాలు కొనుగోలు చేసి వాటి మిశ్రమాన్ని నెయ్యి పేరిట తిరుమలకు సరఫరా చేసినట్లు గుర్తించింది. తిరుపతిలోని వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్ ద్వారా రాష్ట్రంలోని ఇతర దేవాలయాలకు రసాయనాల నెయ్యి మిశ్రమాన్ని పంపిణీ చేసి కోట్లు దండుకున్నట్లు ఛార్జ్షీట్లో పేర్కొంది. పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో రసాయనాలు కలిపినట్లు సిట్ తేటతెల్లం చేసింది. భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లో ఈ కల్తీ నెయ్యి తయారీ కోసం ఏ రసాయనాల్ని ఎలా, ఎక్కడి నుంచి కొన్నారనే వివరాలన్నీ అభియోగ పత్రంలో పొందుపర్చింది. వైసీపీ హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠా దాని తయారీ కోసం ఏకంగా 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, 8.30 లక్షల కిలోల మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్, లప్సా తదితర రసాయనాలు కొనుగోలు చేసింది. వీటన్నింటినీ వినియోగించి 68.17 లక్షల కిలోల నెయ్యి లాంటి రసాయనిక మిశ్రమాన్ని తయారు చేసింది. అందులో 59.71 లక్షల కిలోల్ని నెయ్యి పేరిట భోలేబాబా, వైష్ణవి డైరీ, మాల్గంగా, ఏఆర్ డైరీల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసే 234.51 కోట్లను కొల్లగొట్టింది. ఈ రసాయన మిశ్రమంతోనే అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం అప్పట్లో తయారు చేశారు. టీటీడీకి సరఫరా చేయగా మిగిలిన దాంట్లో కొంత తిరుపతిలోని వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్ కు సరఫరా చేసింది. అవి రాష్ట్రంలోని పలు దేవస్థానాలకు ఈ రసాయన మిశ్రమాన్ని నెయ్యి పేరిట సరఫరా చేసేశాయి. వైసీపీ హయాంలో ఇలా తిరుమలకే కాకుండా రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నింటికీ ఈ కల్తీ వ్యాపించింది. ఈ వివరాలన్నింటినీ సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది. కల్తీ నెయ్యి తయారీ కోసం అవసరమైన మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్, ఎస్టర్ వంటి రసాయనాల్ని భోలేబాబా డైరీ తమ అనుబంధ సంస్థలైన హర్ష్ ట్రేడింగ్, హర్ష్ ఫ్రెష్ డైరీ ఫుడ్స్ పేరిట కొనుగోలు చేసింది. ఢిల్లీ, పంజాబ్ బాగ్లో ఉన్న సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ సంస్థ యజమాని అజయ్ కుమార్ సుగంధ్ పామాలిన్, పామ్ కెర్నెల్ ఆయిల్, కొబ్బరి నూనెల పేరిట నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు. ఆ ముసుగులో ఈ రసాయనాల్ని భోలేబాబా డైరీకి సరఫరా చేశారు. ఈ ఒక్క సంస్థే ఏకంగా 6.51 లక్షల కిలోల రసాయనాలు అందించింది. సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ నుంచి పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, కొబ్బరి నూనెలు కొన్నట్లు, అందుకోసం జీఎస్టీ మినహాయించి 7.94 కోట్లు చెల్లించినట్లు భోలేబాబా రికార్డుల్లో సిట్ గుర్తించింది. దీంతో సుగంధ్ ఆయిల్ కంపెనీ ప్రాంగణం, గోదాముల్లో అధికారులు సోదాలు చేపట్టారు. అక్కడెక్కడా పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, కొబ్బరి నూనెల జాడే లేదు. వారు వాటితో వ్యాపారం చేస్తున్నట్లు ఆనవాళ్లే కనిపించలేదు. అక్కడ 200 కిలోల సామర్థ్యం కలిగిన నీలం రంగు ఇనుప డ్రమ్ముల్లో కొరియా నుంచి దిగుమతి చేసుకున్న మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్, ఎస్టర్ వంటి రసాయనాలు లభించాయి. అవే రసాయనాలు భోలేబాబా డైరీ తనిఖీల్లోనూ పట్టుబడ్డాయి. ఢిల్లీలోని శివాంష్ ట్రేడింగ్ కంపెనీ, నేషనల్ ఆయిల్స్ అండ్ కెమికల్స్ కంపెనీల్ని నిర్వహించే మహేష్ కుమార్ రోహిరా AMG 90, మైవా సెట్ సాఫ్ట్ 400 రసాయనాలు, 30,000 కిలోల్ని భోలేబాబా డైరీకి సరఫరా చేశారు. 44,800 కిలోల పామాయిల్ సరఫరా చేసినట్లు తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి వాటి ముసుగులో ఈ రసాయనాలు సరఫరా చేశారు. మహేష్ కుమార్ రోహిరా ఆదేశాల మేరకు ఆయన సోదరుడు అర్చిత్ రోహిరా, ఆయన కంపెనీ GR ఇంపెక్స్ ద్వారా 70,000 కిలోల మైవా సెట్ సాఫ్ట్ ను భోలేబాబాకు సరఫరా చేశారు. 85,800 కిలోల పామాయిల్ సరఫరా చేసినట్లు తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి ఈ రసాయనాలు పంపించారు. ఢిల్లీలోని అరిస్టో కెమికల్స్ నుంచి 8,900 కిలోల లప్సా, లాక్టిక్ యాసిడ్లు కొన్నారు. ఈ రసాయనాలు సరఫరా చేసిన వారందరినీ సిట్ నిందితులుగా గుర్తించింది. అదే క్రమంలో భోలేబాబా డైరీ ప్రతినిధులు పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ 57.56 లక్షల కిలోలు కొని వేరే సంస్థలకు హర్ష్ ట్రేడింగ్ ద్వారా విక్రయించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు. అలా కొన్న మొత్తాన్ని కల్తీ నెయ్యి తయారీకి వాడారు.